బ్రతుకని ఉన్నప్పుడు ఒక గురి, గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి. ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి. భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి, ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి. జీవితంలో ఒక పునాది వేసుకోవాల్సిన దశలో టైంని సరదాగా, జాలీగా, హ్యాపీగా, ఎంజాయ్గా ఖర్చు పెట్టుకుంటే రేపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు. అది కాదు కరెక్ట్. ఇప్పటి నుంచే చదవాలనే చదువుకి కేటాయించబడ్డవాడు చదవాలి, కష్టపడాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా యేసు ప్రభు నమ్మారా అంటే వాళ్ళు డబల్ చదువుతారా బాబు అన్నట్టు ఉండాలి. వాళ్ళు సరిగా చదవరు సావరు అన్నట్టు ఉండకూడదు. కష్టపడి చదవాలి, జాబ్ సాధించాలి. దానికోసం మన వంతు ప్రయాస ఉండాలి. దానికి దేవుడు తన కృప జోడిస్తాడు. ప్రయాస పడేవాడికి దేవుడు, నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవుడు అది సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు. నువ్వు ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ ఉంటే తగిన కాలం మంది నీకు జాబ్ దొరికేటట్టు నా దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుడే చెప్తున్నాడు, కష్టపడు కుమారుడా, కష్టపడు నా కుమార్తె, ఖాళీగా ఉండకండి, టైంని పోనీయకండి, సరదాగా కాలక్షేపాలతో టైంని వేస్ట్ చేయొద్దు. రోషం లేని బతుకు, దిగజారిన బతుకు మనం బ్రతకూడదు. దేవుని ఎరిగిన వారమే మనం బతకూడదు. గురి లేని బతుకు బతకూడదు. ఏదైనా ఒక పట్టు పడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోకూడదు. నా తమ్ముడా, ఎవడో వచ్చి నీ ఇంటిని బాగు చేయడు తమ్ముడా. నా చెల్లి, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని కట్టరమ్మా. నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నువ్వే పొనుకోవాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి, ప్రయత్నించాలి.